మైక్ దొరికితే ఏది పడితే అది మాట్లాడే మన నోటిదూల నాగేశ్వరరావు, అదే మన కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇంకోసారి స్టేజ్ మీద నోరు పారేసుకున్నాడు. ఉచ్చపోసిన తమిళుల గ్రేటెస్ట్ హీరో ఎన్టీఆర్. నోరు పారేసుకున్నాడు అనడం కంటే బుద్ధి పారేసుకున్నాడు అంటే బెటర్ ఏమో. స్నేహితులతో మాట్లాడాల్సిన బూతులు స్టేజ్ మీద మాట్లాడి అందరితో తిట్టించుకుంటున్నాడు మన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. ఈసారి ఏకంగా స్టేట్ దాటి తమిళనాడు ఎక్స్ సీఎం ఎంజీఆర్ గారిని అనకూడని మాటలు అనేశాడు. ఇంతకుముందు స్టేజ్ మీద లెజెండరీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ని దొంగనా కొడక అన్నాడు. సర్లే ఆయనకి తెలుగు రాదులే అనుకుని సర్దుకుపోతే అలీని అన్నాడు. అది విని అందరూ షాక్ అయ్యారు. అలీ దాని మీద రియాక్ట్ అయ్యి ముసలోడు కాబట్టి ఏదో తాగి వాగుతున్నాడు, నేనేం ఫీల్ అవ్వలేదు, మీరు కూడా ఫీల్ అవ్వకండి అన్నాడు. సర్లే వీళ్ళు మగాళ్ళు వాళ్లే తిట్టుకుంటారు, వాళ్లే కలిసిపోతారు అనుకుంటే తర్వాత రోజాని అందరి ముందు దాన్ని దీన్ని అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే. ఈ బూతులన్నీ కొన్ని రోజులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి. కానీ ఆయన మీద ఇష్టంతోనో ఆయన వయసు మీద ఉన్న గౌరవంతోనో ఎవరూ పట్టించుకోలేదు. కొన్ని రోజులకి అందరూ ఆ విషయం మర్చిపోయారు. మళ్ళీ ఇప్పుడు మన బూతుల కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఫామ్ లోకి వచ్చారు. స్టేజ్ ఎక్కే ప్రతిసారి స్టేజ్ వెనకాల 2 పెగ్గులేసి ఎక్కుతాడు అనుకుంటా ఈ మెథడ్ యాక్టర్. ఈయన బూతులు చూసి చాలా మంది ఈయన్ని సినిమా ఫంక్షన్స్ కి పిలవడం మానేశారు. కొంతమంది అసలు సినిమాల్లో పెట్టుకోవడమే మానేశారు. కానీ పాపం కాంతారావు అవార్డ్ ఫంక్షన్ చేసిన వాళ్ళకి గెస్ట్లు దొరక్క ఈ బూతుల రావుని పిలిచారు. ఇంకా చాలా కాలం గ్యాప్ వచ్చింది అనుకుని నోటికి పని చెప్పాడు ఈ ప్రసాద్. అప్పట్లో కాంతారావుని చూస్తే తమిళ హీరో ఎంజీఆర్ పాస్ పోసుకునేవాడంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. దీంతో షాక్ అయిన మిగతా వాళ్ళు, యావయ్య ప్రసాద్ కాంతారావు గురించి చెప్పమని పిలిస్తే ఎంజీఆర్ ఎలా పోసుకుంటాడో మనకెందుకు అని స్టేజ్ మీద నుంచి దింపేశారు. కానీ అప్పటికే అది లైవ్ లో వెళ్లి వైరల్ అయింది. ఏదో స్పీచ్ ఇస్తాడని పిలిస్తే కాంట్రవర్సీ ఇచ్చి వెళ్లిపోయాడు మన ప్రసాద్. ఇక్కడ తెలుగులో అన్న ఎన్టీఆర్ గారు ఎలాగో తమిళనాడులో ఎంజీఆర్ గారు అలాగా. తమిళనాడు ఆరాధ్య దైవమైన ఆయన్ని ఫ్యాంట్ లో పోసుకుంటాడు, డైపర్ వేసుకుంటాడు లాంటి మాటలు మాట్లాడి ఇన్సల్ట్ చేశారు మన ప్రసాద్ గారు. తమిళ వాళ్ళు పక్క భాషల మీద అంత కాన్సన్ట్రేట్ చేయరు, కానీ ఒకవేళ వాళ్ళకి ఈ విషయం తెలిస్తే సాంబార్తో కొడతారు. ఇప్పటికైనా మన కిరీటి గారు నోరు కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది.